ప్రేమ వస్తుంది అబ్బా. అరే మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, నవ్వీరా నవ్వీరా. చాలా మందికి చాలా డబ్బులు పెట్టా, ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా, ఒకరు కాదు వాళ్ళంటే చాలా మంది. హే హలో గైస్, నేను మీ మిస్టర్ వసీం అఫీషియల్. సో ఇప్పుడైతే నేను రాయగఢ వచ్చామాట. ఇప్పుడైతే నేను ఎక్కడ ఉన్నానంటే నా ఫ్రెండ్ షాప్లో ఉన్నానమాట. ఇక్కడ నా ఫ్రెండ్ షాప్ టాటూ షాప్లో ఉందన్నమాట. ఇది టాటూ షాప్ అలాగే కటింగ్ షాప్ అన్నమాట, చూడండి. సో ఇప్పుడైతే నేను ఏ వీడియో చేయబోతున్నానంటే, నా ఫ్రెండ్స్ పేర్లు అయితే 3 పేర్లు అయితే నేను టాటూ వేయించుకుంటున్నా. అందులో ఒక పర్సన్ అయితే మీకు మొత్తం మీ సబ్స్క్రైబర్ మొత్తం అందరికీ తెలుసుమాట. మీకు ఆయన అంటే చాలా ఇష్టం. సో ఇదైతే మీకు కూడా సర్ప్రైజ్. మీరు ఏంటంటే చివరి వరకు వీడియో చూడండి. టాటూ వేసిన తర్వాత మీకు సర్ప్రైజ్ ఇస్తా. టాటూ వేస్తూ ప్రతి పేరు వేస్తూ కూడా వాళ్ళందరి గురించి కూడా నేను చెప్తా, వాళ్ళ గురించి చెప్తా, వాళ్ళ రియాక్షన్స్ కూడా తీసుకుంటా. సో వాళ్ళైతే నా ముందైతే లేరు, చూడండి కావాలంటే. వాళ్ళకైతే ఇదైతే సర్ప్రైజ్గా తీస్తున్నామాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఈరోజు అయితే రాయగఢ వచ్చి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆడు టాటూ వేస్తా అన్నాడు. ఇంకా వేయించుకుంటామట. సరే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే టాటూ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరితో వేయించుకుంటాను. ఫస్ట్ అయితే టాటూ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా ప్రేమ వస్తుందబ్బా, నాకు చాలా ప్రేమ వస్తుందబ్బా. ఫ్రెండ్స్ కోసం మాట అంతా. మనకి వాళ్ళు ఉంటే లైఫ్ లాంగ్ వాళ్ళు నా పక్కన ఉంటే అనుకున్నా, కానీ వాళ్ళు కూడా చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. సో అందుకోసం టాటూ వేయించుకుంటాం అన్నమాట. నాకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది. వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు మాట. నేను నా మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందని చెప్పి నేను టాటూ వేయించుకొని చూపిద్దామని చాలా రోజులు అనుకుంటున్నాను అన్నమాట. ఎప్పటి నుంచో నా ఇది ఉండిపోయింది గోల్ మాట. సో వాళ్ళ ముగ్గురు ఏంటంటే, నా లైఫ్లో ఎంత డబ్బు వచ్చినా సరే నాకు డబ్బు వద్దు, వాళ్ళంటే చాలా మంచి అంతే ఇంకా. సో నీకు చూపిస్తామాట. పేరు ఇంకా సగంలో అవుతుందన్నమాట. పేరు అవ్వగానే నేను వాడి గురించి చెప్తానమాట. సో ఆఫీస్ ఒక పేరు చిన్నది ఉంది ఇంకమాట. ఇప్పుడే చెప్పేస్తున్నా. పేరు ఏంటంటే చందు. సో చూడండి, చందు మాట పేరు. కలిపి చిన్నదైతే లాస్ట్లో చూస్తా. మీరైతే మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే నాకైతే ఫస్ట్ పరిచయం అయింది చెప్పాలంటే, నేను చాలా మందికి చాలా డబ్బులు పెట్టా, చాలా మందితో నేను తిరిగా. కానీ వాళ్ళందరూ డబ్బు ఉండేవారికి ఉన్నారు, అందరూ అయితే నాకు వదిలేశాను. బట్ నాకైతే ఎప్పుడు డబ్బులు అనేవి అయితే అంతా అయిపోయిందో ఆ టైంలో ఒక చందు కూడా పరిచయం అయ్యాడు. వాడైతే చిన్న ఫంక్షన్లో పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి ఇప్పుడు అదైతే 4 years బాండింగ్ మాట. ఇంకొక 5 months అయితే 4 years వచ్చేస్తుంది. సో ఇంతలా అయితే మేము తిరుగుతామట, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వాడైతే ఫస్ట్ నా ప్రాణం అయితే వాడేమాట. వాడు పరిచయం అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇద్దరు కూడా పరిచయం అయ్యారు. వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ చెప్తా. వీడి కోసం అయితే నేను ఏదైనా చేసేస్తాను అంతే. వాడు కోసం ఎవరైనా వచ్చినా అంతే ఇంకమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఎవరిదైనా ఇంకా నెక్స్ట్ ఇంకో పేరు అనమాట. ఆ పేరు వేసినప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ఇంకో రెండో నేమైతే చెప్తాను కదా, అదైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. మీకు చూపించిన ముందు ఒక మాట చెప్తా. చందు కూడా అంత ఇష్టమో అన్నా కదా, వాడైతే చాలా ఇష్టం అని చెప్పా. వాడితో పాటు వీడి వల్ల వాడు పరిచయం అయ్యాడనమాట. వాడు పరిచయం అయిన తర్వాత వీడైతే అంత ఇష్టం ఉందో వాడికి నేనంటే అంత ఇష్టం అయిపోయింది అనమాట. నాకు అర్థం అవ్వట్లేదు. చందు కూడా కన్నా నీకు ఇష్టం అంటే ఏమనంటే, అది ఎందుకో తెలియదు, నాకు ఏం నచ్చిందో తెలియదు. నా దగ్గర డబ్బులు కూడా ఇక్కడ వచ్చి నా దగ్గర అయితే డబ్బులు కూడా ఆశించిందన్నమాట వాడు. ఈ చందు కూడా అంతే మాట. నా దగ్గర వచ్చి ఇప్పుడు వచ్చి రూపాయి కూడా తీసుకోలేదు. నాకు ఏ ఊరైనా తీసుకెళ్ళిపోతారు బాయ్. నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చి రూపాయి అడగరు. ట్రైన్ టికెట్ కూడా అలా పెడతారంటే తీసుకో. వాష్రూమ్ కూడా చెప్తా కదా, సింపుల్గా చెప్పేస్తా. చూడండి, దగ్గరికి రాలే. చూడండి పేరు కనిపిస్తుంది కదా. ఒకటి చందు, ఇంకోటి లోకేష్. ఒక సాంగ్ అలా బ్యాక్ ఉంటుంది. స్నేహం కోసం సాంగ్ ఉంటుంది కదా, ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా. ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా అలాగా వీళ్ళిద్దరు మాట. ఆ సాంగ్ మా ముగ్గురు కోసమే నాకు తెలిసి రాశారేమో అనుకుంటున్నది. ఎప్పుడో రాశారు కదా, మా కోసమే రాశారు అనుకుంటాం. అది ఇప్పుడు అంతంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం, చెప్పలేను. చాలా ఎమోషనల్ అయిపోతాం అన్నమాట. కానీ ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ మనకి బాగోదు. చాలా అంటే చాలా ఇష్టం, చెప్పలేకపోతా.
సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకో టాటూ కూడా రెడీ అయిపోతుంది, పేరు రాసుకుని వేయించేస్తా. వాడైతే మీ ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆడైతే తెలుసు. వీడు వచ్చి నాకు ఇదైతే 4 years అయిపోయి ఉంటుంది, కానీ వీడు వచ్చి అయితే ఒక 1 month 2 months అవుతుంది. కానీ అయితే ఆడికి నేను ఎంత ఇచ్చానంటే మా అమ్మడిది అంటారన్నమాట, నాకు మా బావ అవుతారన్నమాట, చెల్లినిచ్చి అంతే. ఇంకా టాటూ వేసాక చూడండి, ఇంకా మీరైతే ఫుల్ పుష్ అయిపోతారు అంతే అంటాను. ఇంకా వీడియో నెక్స్ట్ మళ్ళీ టాటూ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. టాటూ వేయగానే సరే, టాటూ వేయగానే మొత్తం మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు అనుకున్నాను, ఎందుకంటే మీకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పాను కదా. సో టాటూ అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గురు పేర్లు అయిపోయి ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆడి పేరు కూడా అయిపోయింది అనమాట. సో వాడికి ఆల్రెడీ నీకు ఫోన్ చేసా, నీకు సర్ప్రైజ్ ఉన్నా అని, అరే సుట్టిగా ఫోన్ కట్ చేయగా అని, అరే సుట్టిగా ఫోన్ కట్ చేయగా అంటున్నాడు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తా, అరే అరే నాకు పని ఉందిరా కదా బాబు, ఒక్కసారి వీడియో కాల్ చేయాలని చెప్పా. ఇది నేను దీని దగ్గరికి వెళ్ళి కలిసేది అనేది రెండో మాటలు వస్తుంది కదా, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అంత ఎక్సైటింగ్గా అవుతారో నాకైతే చాలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే టాటూ అయిపోయింది. సో ఎవరికైనా అనుకుంటున్నారు కదా, నాకు మొగుడు నాకు బావ ఆడిది టాటూ అయితే ఇచ్చుకున్నామన్నమాట. సరే దగ్గరికి వచ్చేసాను, కొంత దగ్గరికి వచ్చి. సో ఇక చూడండి సాయి, చూడండి సాయి బ్యాక్. వాడైతే అలా ఫీల్ అవుతున్నానే ఉన్నది. వీళ్ళిద్దరూ చెప్పాలి ఒక సాంగ్ పాడ, వీడు మాత్రం నేనైతే నిజంగా చెప్తున్నా బాయ్, కెమెరా ముందు అయితే నిజంగా చెప్తున్నా, సాయి అన్న వాడి వీడియోలు చూసి నేనైతే ఆనందంగా నవ్వుకునేవాడిని ఒకప్పుడు. అరే ఇందాక మనం ఎప్పుడు అవుతాము అని చెప్పి. నేనైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా వీడి వల్లే, ఎందుకంటే వీడైతే ఎప్పటి నుంచి అయితే ఈ వీడియో చూసి నేనైతే ఇన్స్పిరేషన్ కూడా అయిపోయా. సో వీడి వల్ల స్టార్ట్ చేసామన్నమాట. వాడైతే నాకు 1 month స్టే చేశాడు, 1 monthలో చాలా కనెక్షన్ అవుతుందన్నమాట. వాడు వీళ్ళిద్దరు అంతా ఇప్పుడు వాడుకున్న అంతే. వాడికి మరి అంత ఇష్టం ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అమ్మా. నాకైతే చాలా ఇష్టం అమ్మా. కోసం నేను ఏమేమి చేస్తానో వాడి కోసం కూడా నేను దేనికి సిద్ధం అంతే. బావా అరే మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, నాకు నవ్వురా అయితే హ్యాపీగా ఉండండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి. నేను కూడా మీతో పాటు ఉంటా లైఫ్లో, నాకు కూడా హ్యాపీగా ఉండండి. మీకు చాలా రాండి నాతో లైఫ్లో ఉంటే, ఇంకా నాకు ఇంకా మాటలు రావట్లే. సో ఇంకా మీకు వీడియో అయితే నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ చేసుకుని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ముందుకి ఇంకా మంచి మంచి కంటెంట్స్తో అయితే వస్తాను నేను. మెల్లగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే 1K అయినప్పుడు అందరూ డిఎం చేస్తారన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది. నా ఫ్రెండ్స్ కూడా స్టోరీస్ పెట్టలేదు, కానీ మీ ఫ్యాన్ పేజ్ అందరూ చాలా మంది అయితే కన్సిడర్ చేశారు, ఎవరెవరో చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంకా మేము ముందుకు వచ్చి మంచి మంచి ప్లాంకులతో వస్తాం, మంచి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ఏముంటుందంటే, ఇదైతే ఓన్లీ టాటూ చేసి వాళ్ళ గురించి చెప్పాను అంతే. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళు టాటూ చూపిస్తా, వాళ్ళ రియాక్షన్స్ అయితే తీసుకుంటారు. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి అందరూ.